దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించటివాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుగగనేలా. జై శ్రీరామ్. కలియుగం ప్రవేశిస్తూ ఉన్నది. కురుక్షేత్ర మహాసంగ్రామం పూర్తయింది. ధర్మరాజు గారు రాజైనాడు, కానీ మనశ్శాంతి లేదు. విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి ఎవరికీ చెప్పకుండా మాయమైపోయినారు. వాడు హిమాలయానికి వెళ్ళారు, వానప్రస్థమంలో ఉన్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే చరమశ్లోక తాత్పర్యాన్ని వాళ్ళ ఆవిష్కరించారు, అవధరించారు. సర్వం కూడా విడిచిపెట్టి కేవలం భగవంతుడి మీద దృష్టి పెట్టి తన యొక్క ప్రాణాలని ఆనందమయులు కలిపేయాలి అని సర్వేశ్వరుడితో కలిసిపోవాలని భావన చేస్తూ అలా ఉండిపోయినారు. పరిస్థితులు మారిపోయినాయి. ఎక్కడ పెట్టినా అశాంతి, అమంగళం, అశుభ శకునాలు, భయంకరమైన స్వప్నాలు, సమస్తం కూడా ధర్మం అనేదంతా కూడా క్రమక్రమంగా మసిపోసి మారేడుకాయ అయిపోయినట్టు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో 7 నెలల క్రితం అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెళ్ళి కృష్ణ పరమాత్మను సేవించి బావగారితో మాట్లాడి వస్తాను అని వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. 7 నెలలు గడిచిపోయినాయి. అందరూ భయపడుతూ ఉన్నారు. ప్రకృతిలో మార్పు వచ్చింది. ప్రాకృతికమైన వైపరీత్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు అర్జునుడు తిరిగి వచ్చాడు అని చెబుతూ శౌనకాది మునీంద్రులారా, ఇందులో ద్వారకా నగరం నుంచి వచ్చిన అర్జునుడు అత్యంత దుఃఖంతో, బాధతో, అస్తుపోతే నయనాలతో, భరింపరాని దుఃఖంతో నేరుగా వచ్చి ధర్మరాజు గారి పాదాలపైన తలమోపాడు. ఏమైందిరా నాయన అంటున్నాడు. కల్లోలమైనటువంటి మనస్సుతోటి తలడల్లిపోతున్నటువంటి తన తమ్ముడిని చూసి ధర్మరాజు గారు అయ్యో 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 అని దుఃఖంలో మునిగిపోయినాడు. అందరూ వింటూ ఉండగా ధర్మరాజు గారు అన్నాడు అర్జునుడితోటి, అరే అర్జున నాయన, మన మాతామహుడైనట్టు సూరసేనుడు కుశలమే కదా, మన మేనమామ వసుదేవుడు సుఖంగా ఉన్నాడా, మన మేనత్త 7 సంతోషంగా మేనత్తలు 7 ఆయనకి అంత సంతోషంగా ఉన్నారా, వాడి కొడుకులందరూ కూడా క్షేమం కదా, అక్రూరుడు, కృతవర్మ ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఉగ్రసేన మహారాజు గారు తెల్లగా తిరుగుతూ ఉన్నాడు, ఆయన పెద్దవాడైనాడు కదా, మానధనులు వాసుదేవుని సోదరుడు అయిన గదుడు, సారుణుడు మొదలైన వారంతా కూడా క్షేమమేనా, మన సాత్యకి ఎలా ఉన్నాడు, ప్రద్యుమ్నుడు బాగా ఉన్నాడా, అనిరుద్ధుడు కులాసాగా ఉన్నాడా, మన పెద్ద బావ బలరాముల వారు క్షేమంగా ఉన్నారు కదా, ఇంకా అంధకులు, మధువులు, భోజులు, దశార్గులు, వృష్ణులు, సాత్వతులు వీరంతా యదువంశ వీరులంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా, కృష్ణుడి యొక్క కొడుకులున్నారే సాంబుడు, సుశైలుడు మొదలైనటువంటి వాళ్ళు, ఆయన అనుచరులైనటువంటి వాళ్ళు ఉద్ధవుడు మొదలైన వాళ్ళు, సహచరులైన నందుడు, సునందుడు మొదలైన వాళ్ళు, వీళ్ళంతా ఆనందంగా సుఖంగా ఉన్నారా నాయన. ఈ విధంగా అందరి క్షేమం అడిగి అడుగుతున్నాడు అర్జున. ఏ మహానుభావుడి అండదండల వల్ల వైకుంఠంలో నివసించే వాళ్ళలాగా ద్వారకలో నివసించే యదువీరులు, ఆ యాదవ వీరులు ఆనందంతో భయరహితులై ఉంటున్నారో, ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే సుధర్మ మండపంలో తన భక్తులను, బంధువులను, మిత్రులను కూర్చుండి పెట్టాడో, ఏ మహానుభావుడు వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దెపై కొలువు తీర్చే ఇంద్రుని ప్రాణేశ్వరైన శచీదేవిది తన చేతులతో పాదు చేసి అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తీసుకువచ్చి తన ప్రియుల సత్యభామకు బహుకరించాడో, ఆ మహానుభావుడైనటువంటి కృష్ణుడు, మన బావ వాసుదేవుడు క్షేమమేనా అని అడిగాడు. ఆయన అర్జునుడా, అన్నా పల్గొన్న భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నం వ్యాజ శ్రీమన్నాంబిజ
పత్రనేత్రుడు సుధర్మ మధ్యపీఠంబునన్ ఉన్నాడా బలభద్రగూడి సుఖజై ఉత్సాహిజై ద్వారకన్. అర్జున, భక్తులంటే ఎంతో వాత్సల్యం కలిగినటువంటి వాడు, బ్రహ్మణ్యుడు, ఆపదల్లో అందరినీ గట్టెక్కించేవాడు, సర్వేశ్వరుడు, లోకాలకు వచ్చే శోకాలను పోకార్చేటటువంటి వాడు, శోభావంతులు ఎప్పుడప్పుడు వికసిస్తున్న తామరేగులంటి పద్మదళాయతాక్షుడు అయిన గోవిందుడు ద్వారకలో సుధర్మా సింహాసనం మీద అన్నగారైన బలాముడితో కూడి సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడా అర్జున అని అడిగాడు. ఆయన చూసి వాళ్ళని దర్శించావా, వాళ్ళ క్షేమం ఆలోచించావా అంటే అర్జునుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏమిరా, ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు నాయన, ఇదేమిటయ్యా కన్నీళ్లు కారుస్తున్నావే? పూర్వం భయంకరారణ్యంలో పంది కోసం ఫారాక్షునితో పోరాటం సాగించినప్పుడు కానీ, సర్వసన్నాహాలతో పోయి కాలకేయులు కథనరంగంలో చీల్చి చెండాడేటప్పుడు కానీ, వైభవం కోల్పోయి గౌరవం పడిపోయిన కౌరవేంద్రుణ్ణి విడిపించడం కోసం గంధర్వుడితో కయ్యాన్ని తలబడినప్పుడు కానీ నీ కంట నీరు లేదే, కన్నీళ్లు కార్చలేదే? ఏమిరా, ఇప్పుడు ఏమి కష్టం వచ్చింది? ముందు ఈ మాట చెప్పు. కృష్ణుడు క్షేమంగా ఉన్నాడా అన్నాడు. మాట్లాడేవిరా అంటే ఆయన నిజం చెప్పు, పగవాళ్లతో పోరాడి ఓడిపోలేదు కదా, సత్పురుషులను చూడలేదు కదా, పరాయి స్త్రీలను చూడలేదు కదా, శత్రు వీరుల మధ్య అభిమానాన్ని విడలేదు కదా, అన్నమాట తప్పలేదు కదా, దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా, ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా, శరణార్థుల మీద, బ్రాహ్మణుల మీద, గోవుల మీద, రోగుల మీద, స్త్రీల మీద పొరపాటున బాణాలు కొప్పలేదు కదా. ఏమైందిరా, ఏం జరిగింది అనగానే ఆ అర్జునుడు తన అరచేతులతోటి కన్నీడు తుడుచుకుంటూ పెద్దగా ఈ దుఃఖం ఏడుస్తూ పెద్ద పెన్నిధిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళలాగా వేడి నిట్టూరు పుట్టిస్తూ అన్నగారితో అంటున్నాడు, అన్నా మనసారథి. పెద్ద పద్యం, అందరికీ ప్రసిద్ధమైన పద్యం. మనసారథి మనసజీవుడు మనవీయము మనసఖుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడిద నిజ మనుజాధీశ. అన్నా ఏమని చెప్పేది? మహారాజా, మన సారథి, మన మంత్రి, మన వియ్యంకుడు, మన మిత్రుడు, మనకు ఆత్మబంధువు, అంతేకాదు మనకు గురువు, మనకు దేవుడు, మన వాసుదేవుడు కృష్ణుడు మనల్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోయాడు అని భోరుమని ఏడ్చాడు అర్జునుడు. శత్రురాజులంతా కూడా కళ్ళప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యయంత్రాన్ని గురిపెట్టి కొట్టి పాంచాలరాజ పుత్రుని పరిణయమాడింది. నీకు తెలియదా అన్న, ఆ కరుణామయ కటాక్షం వల్లనే కదా జరిగింది. గండడై అమరజము సమూహంతో అఖండులుడు ఎదురు నిలిచి గెలిచినా సరే ఖాండవనాన్ని అగ్నిదేవునికి అర్పించి గాంధీవం సంపాదించుకున్నానే ఆ చక్రధరుని సెలవు వల్లనే కదా అన్న నానా దిశల్లోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది, మయసభను అందుకున్నది, రాజసీయ మహాయాగం నిర్వర్తించింది. నిజానికి ఆ వాసుదేవుడు మనకు అండగా ఉన్నందువల్లనే కదా అన్నా అని పెద్దగా ఏడుస్తూ ఆయన ఆనాటి మహాసభలో క్రూరులైన కౌరవులంతా కూడా మన ద్రౌపది చీర విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను విపేక్షించారు, ఇక నన్నే నీవు రక్షించాలి అని పాంచాలి ఎంతో సిగ్గుతో ప్రార్థిస్తే చీరలిచ్చి కారుణ్యంతో కాపాడినటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ, మన బాబాగైనటువంటి కృష్ణుడు కదా అని పెద్దగా ఏడుస్తూ అన్నాడు. అట్లా ఉంటే మా భీష్మద్రోణాది మహాయోధులతో కూడిన సురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం నొగలపై కూర్చొని నా బాణ పరంపళ్ళు నా మీద పడకుండా తన చూపులతో శత్రువుల శక్తిని, ఉత్సాహాన్ని, వాళ్ళ ఆయుర్దాయాన్ని, తదేక దీక్షను అపహరించి
నాకు విజయాన్ని అమితానందాన్ని అందించినటువంటి విజయసారథి మన బావే కదా. మహారాజా ఎంతటి పరిస్థితి జరిగిపోయింది అని ఎంత దిగులు పడుతూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చెలికాడరమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకవేళ మరది జనుచు బంధుభావం పాటించునొకవేళ దాతయ్యొకవేళ ధనములిచ్చు మంత్రియొకవేళ మంత్రమాదేశించు బోధియొకవేళ బుద్ధి చెప్పు సారజ్యమనరించు చరణిచ్చియొకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు ఒక్క శయ్యాసనంబున ఉండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు బట్టి పొత్తున నారగించు మనుజ వల్లభ మాధవ మరవరాదు. అన్న ఆ వాసుదేవుడికి నేనంటే ఎంత ప్రేమ. ఒక్కోసారి ఒరే చెలికాడా రారా అని పిలిచేవాడు. ఒక మాట ముద్దుల మనది అని ముద్దు చేసేవాడు. ఒకసారి ఆత్మబంధువై ఆదరించేవాడు. ఒక్కోసారి ఔదార్యంతో రకరకాల ధనాలన్నీ కూడా నాకు బహుకరించేవాడు. ఒక్కోసారి మంత్రిగా హితోపదేశం చేసేవాడు. ఒక మాట కరువై ఒక మాట గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు. మరొకసారి సారథిగా చనువు చూపేవాడు. ఇంకోసారి ఆత్మీయుడే హాస్యమాడుతూ జోక్ చేస్తూ నన్ను ఆటలు పట్టించేవాడు. ఇంకొక మాట ఒకే పక్క మీద కూర్చోబెట్టుకొని కన్న తండ్రిలాగా నా తప్పులు సరిదిద్దేవాడు. మరొక మాట నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొద్దున దగ్గరకు తీసుకొని ఆరగించేవాడు. నాకు దుఃఖం వస్తుంది చదువుతుంటే ఇది ఈ మాటలు చెప్తూ ఉంటే. అటువంటి మన ముద్దుల బావైన మాధవుడిని మరిచిపోవడం ఎలా అన్నా, రాకపోకల సందర్భంలో చేతులు దాచి విజయ రే ధనంజయ కపిధ్వజ ఫల్గుణ పార్థ పాండునందన కిరీటి సవ్యసాచి అర్జున అని ఒక్కొక్కసారి ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడు కదా. అంతేకాదు తనకు అంతఃపుర కాంతలతో ప్రణయకలహం సంభవించినప్పుడు వాళ్ళ ప్రణయ కలహాన్ని తీర్చడం కోసం నన్ను బ్రతిమాలి వాళ్ళ ఇళ్ళకి పంపించి నన్ను వాళ్ళ మధ్య సంయోజన కుదిర్చేవాడు. నన్ను అడ్డంగా పెట్టుకొని నా చెంత చేరి నా ఒడిలో కూర్చొని నిత్యమూతున్న ప్రియురాళ్ళ కూతునకు మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ కూడా వాళ్ళ దాంపత్య రహస్యాలన్నీ కూడా ప్రీతిపూర్వకంగా నాకు చెప్తూ ఉండేవాడు. ఈవేళ ఇవన్నీ కూడా నిరర్ధకాలైపోయినాయి అని ఆ మహానుభావుడు తనువు చాలించిన తర్వాత ఆయన అంతఃపుర కాంతలందరినీ కూడా 16,000 మందిని వెంట పెట్టుకుని వస్తూ ఉన్నాను. నేను అరణ్య మధ్యంలోకి వచ్చాను. మదోన్మత్తులైన కిరాతకులు మమ్మల్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి బారి నుంచి ఆ నారీమణులను కాపాడలేక ఒక ఆడదానిలాగా విస్తుపోయి కళ్ళపిగించి చేతగాని దద్దమ్మలాగా ఊరుకున్నాను. కాంతారంబున నుండి దోడికుని రాగా జూచి గోవిందు శుద్ధాంత స్త్రీల 16,000 మదరాగాయత్తులై తాకి నా చంతన్ బోయలు మూగి పట్టుకుని నా సీమంతిన్ సంఘమన్ భ్రాంతిన్ భామిని భంగి నుండి భంగున్నారు. వారి బారి నుంచి ఆ నారీమణులను కాపాడలేక ఒక ఆడదానిలాగా విస్తుపోయి కళ్ళపిగించి చేతగాని దద్దమ్మలాగా ఊరుకున్నాను. కాంతారంబున నుండి దోడికుని రాగా జూచి గోవిందు శుద్ధాంత స్త్రీల 16,000 మదరాగాయత్తులై తాకి నా చంతన్ బోయలు మూగి పట్టుకుని నా సీమంతిన్ సంఘమన్ భ్రాంతిన్ భామిని భంగి నుండి కాడదానిలాగా ఉన్నా నేను నుండి విడిపింపలేక ధాత్రీశ్వర వాళ్ళని తప్పించలేకపోయినా. నేను ఒక ఆడంగుల వాడిని అయిపోయినా. నీ పరాక్రమం తేడిపోయిందో అన్న. ఆ శ్రీహరి లేకపోయినందువల్ల ఆ రథం పైన ఉన్న నేను కానీ ఆ గుర్రాలు కానీ ఆ బిల్లు కానీ శత్రు సంహారకారకాలైన శరసమూహాలు కానీ అన్ని బూడిదలో పోచిన నెయ్యిలాగా మాయావి ఎందు ప్రయోజన మాయలాగా ఓషర క్షేత్రంలో వచ్చిన విత్తనాల్లాగా క్షణక్షాయనంలో నిరుపయోగమైపోయినాయి అన్నాడండి. అంటే కృష్ణ పరమాత్మ తనువు చాలించిన తర్వాత సృష్టి అంతా మారిపోయింది.
కలియుగం ప్రవేశించింది. అర్జునుడు లాంటి వాడు చేతగాన దద్దముగా అయిపోయినాడు. ఇటువంటి బలవంతులైన వాళ్ళకి బలహీనులైన వాళ్ళకి నడుమ పగలు కల్పించి పరస్పర సంహారం చేయించి భూభారాన్ని తీర్చిన ఆ అచ్యుతుడు, ఆ ప్రమేయుడు, అఖిలేశ్వరుడైన కృష్ణ పరమాత్మ వచ్చిన కార్యం పూర్తి చేసుకొని నిబ్బరంగా నిశ్చలంగా వెళ్ళిపోయాడు. ఇంకా ఏమి చెప్పేది అన్నా అని పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు అర్జునుడు అన్నగారితోటి. జై శ్రీరామ్.